స్టార్ట్ చేసాం కదా మన రోబోషాప్ ని డిప్లాయ్ చేయడం మాన్యువల్ గా. అండ్ సో డేటాబేస్ సర్వీసెస్ 4 ఉన్నాయి. MongoDB అనేది NoSQL డేటాబేస్, Redis అనేది క్యాషే డేటాబేస్, MySQL అనేది రిలేషనల్ డేటాబేస్, RabbitMQ అనేది క్యూస్ అనమాట. ఓకే, ఇక మధ్యలో క్యాటలాగ్, కార్ట్, యూజర్ అనేది Node.js, షిప్పింగ్ అనేది జావా, పేమెంట్స్ అనేది పైథాన్, రేటింగ్స్ అనేది PHP. యాక్చువల్లీ రైటింగ్స్ అవసరం లేదు, మనం డిస్పాచ్ అనేది చూద్దాము. డిస్పాచ్ అనేది గో లాంగ్వేజ్. అండ్ ఇది నార్మల్ లైక్ ఎంజినిక్స్ ఎక్స్పెన్స్ ప్రాజెక్ట్ లాగానే. అండ్ నిన్న మనకు షిప్పింగ్ లో చిన్న ఎర్రర్ వచ్చింది, సో ఇట్ క్లియర్ దట్ ఇన్ డెవలపింగ్. బట్ అన్ఫార్చునేట్లీ నేను ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేశా కానీ వాటిని మళ్ళీ రన్ చేయాలి. సో ఫాస్ట్ గా నేను ఇన్స్టాల్ చేస్తాను ఇంకొకసారి ఇన్స్టెన్సెస్ మొత్తం. వన్ మినిట్. సో ఇవి మాన్యువల్ గా ఇన్స్టాల్ చేసేసిన తర్వాత దెన్ వీ కెన్ గో ఫర్ జావాతో కరెక్షన్ చేసాం కొంచెం. This is MongoDB. And Redis. And MySQL. RabbitMQ. నేను 4 ఫాస్ట్ గా ఇన్స్టాల్ చేస్తాను. ఏమైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ అబ్జర్వ్. MySQL. ఇది RabbitMQ. డాక్యుమెంటేషన్ కరెక్ట్ చేశాను ఆల్రెడీ. కరెక్ట్ చేసి పుష్ చేశాను. Let us just go for MongoDB. And next, Redis. Next, MySQL. Next, RabbitMQ.
సో ఇన్స్ట్రక్షన్స్ అన్ని చాలా క్లియర్ గా ఉన్నాయి. యూ కెన్ ఫాలో. అన్ని స్టార్ట్ చేద్దాం. Enable, start, and then open MongoDB configuration. Change the bind IP address to remote. And then restart. So MongoDB port number 27017. Okay, it is running. Next, let us go to Redis. Change the bind IP. Enable start. This is 379. Okay, Redis and MySQL. We know very well. 3306. Netstat -lnpp. Okay, 3306. That is done. Next, enable and start. Create one user and give the permissions. 5672. Okay. So these are the databases, and next ఇక మనం catalog and user cart ఈ మూడు చేద్దాం, ఎందుకంటే అన్ని Node.js అప్లికేషన్స్ కాబట్టి. Catalog and then user and then cart.
You can easily automate this with shell script. మనం ఎలా అయితే ఎక్స్పెన్స్ చేసామో అలానే. Ship. And then enable Node.js 20. And after that, install Node.js. Add RoboShop user. Create directory. And now let us install catalog. Now to app, unzip, and then install dependencies. Create catalog service. Catalogs. So this is MongoDB dot TAWS81 S dot online. ఇక్కడ కొంచెం కేర్ఫుల్ గా ఇవ్వండి. ఇక్కడ టూ స్లాష్ ఉండాలి, కోలన్ పోర్ట్ నెంబర్ ఉండాలి. After this, enable and start. బట్ కేటలాగ్ లోకి మనం ప్రొడక్ట్స్ ని లోడ్ చేయాలి కాబట్టి వీఆర్ ఇన్స్టాలింగ్ MongoDB క్లయింట్. సర్వర్ కాదు ఇక్కడ, ఓన్లీ క్లయింట్.
MongoDB dot AWS 81 s dot online. అండ్ ఫైనల్ గా ఒక్కసారి అప్లికేషన్ రీస్టార్ట్ చేద్దాం. కేటలాగ్ systemctl restart catalog netstack hyphen lntp port number 8080 health check చేయొచ్చు local host colon 8080 slash health. Okay, application okay, MongoDB is able to connect. So similarly, let us go for user and then npm install. This is user service. Where is dot AWS 81s dot online. So user is dependent on both MongoDB and so మీ ఏ కాంపోనెంట్ దేనిపైన డిపెండ్ అయింది అని తెలుసుకోవాలంటే యూ కెన్ చెక్ దిస్ systemctl సర్వీస్. Okay. And then enable user, start user. ఇక్కడ కూడా కొన్ని డిఫాల్ట్ యూజర్స్ ఉన్నాయి. జనరల్ గా డిఫాల్ట్ యూజర్స్ లోడ్ చేయాలి మనం MongoDB లోకి. సో ఇన్స్టాలింగ్ MongoDB క్లయింట్ అండ్ MongoDB dot AWS 81s dot online. ఒక్కసారి రీస్టార్ట్ చేద్దాం. netstack hyphen lntp curl local host 8080 slash health. Okay, this is fine. Next, let's go to cart. Not dependent on queries and catalog.
Okay. Now daemon reload. ఇక్కడ డేటా లోడ్ చేయాల్సిన అవసరం లేదు. కార్ట్ కి enable and start. Next stat -lntp kernel http localhost 8080 health. Okay, so cart is fine. Now let us go to shipping. So shipping Java application. What is the command to build Java application through Maven? MVN clean package అని రాస్తే ప్రీవియస్ బిల్స్ ఏమైనా ఉంటే అవి క్లీన్ అయిపోయి మళ్ళీ కొత్తగా క్రియేట్ అవుతుంది. సో ఏ ఫోల్డర్ క్రియేట్ అవుతుంది జావాలో? టార్గెట్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ అయ్యి దాని లోపల మనకు జార్ ఫైల్ అనేది వస్తుంది. ఓకే, అండ్ వాట్ ఈస్ ద బిల్డ్ ఫైల్? form.xml. ఓకే, అందులో మనం డిపెండెన్సీస్ అన్ని మెన్షన్ చేస్తాము. అండ్ వీ హ్యావ్ హౌ వి మెన్షన్ ద డిపెండెన్సీ ఫార్మాట్ ఇస్ గ్రూప్ ఐడి, ఆర్టిఫాక్ట్ ఐడి అండ్ వర్షన్. ఓకే, ఈ మూడు ఫార్మాట్స్ లో మన డిపెండెన్సీస్ ని మెన్షన్ చేస్తాం. సో జావా షుడ్ బి కంపైల్, అండ్ జావాని కంపైల్ చేశాక మనకు బైట్ కోడ్ అనేది వస్తుంది. దాట్ బైట్ కోడ్ ఈస్ జార్ ఫైల్ అనమాట. ఓకే, మావెన్ క్లీన్ ప్యాకేజ్ అని కొట్టిన తర్వాత shipping.jar అనేది ఇట్స్ బైట్ కోడ్. దాన్ని రన్ చేయాలంటే మనకు జేఆర్ఈ కావాలి, మళ్ళీ వేరే ఎన్విరాన్మెంట్ లో. అక్కడ మేవెన్ అవసరం లేదు, జస్ట్ జేఆర్ఈ సరిపోతుంది అనమాట. ఓకే, సో లెట్ us go to shipping. ప్యారలల్ గా పేమెంట్ కూడా చేద్దాం. పేమెంట్ ఈజ్ ఎ పైథాన్ అప్లికేషన్. పైథాన్ అప్లికేషన్ లో అగైన్ సేమ్ బిల్డ్ ఫైల్ అండ్ బిల్డ్ కమాండ్. సో బిల్డ్ కమాండ్ వచ్చి పిప్, పిఐపి పిప్. బిల్డ్ ఫైల్ వచ్చేసి requirements.txt అనేది ఉంది. సో ఇక్కడ పైథాన్ ఇన్స్టాల్ చేస్తున్నాం. సో దిస్ ఇస్ షిప్పింగ్ కదా, దిస్ ఇస్ పేమెంట్. ఇక్కడ పైథాన్ 3.11 ఇన్స్టాల్ చేస్తున్నాము. దీంట్లో వచ్చేసి requirements.txt అంటారు, దట్ ఈస్ ద బిల్డ్ ఫైల్. అండ్ దెన్ పిఐపి ఈస్ ద బిల్డ్ కమాండ్. ఇది కంపైలేషన్ అట్లా ఏముండదు, జస్ట్ లైక్ నోట్ జేఎస్ ఉంటాయి. ఓన్లీ జావా ఒక్కటే కొంచెం డిఫరెంట్. అండ్ కొంచెం హెవీ కూడా ఉంటుంది, మెమరీ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంది కంపేర్ టు అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, బట్ స్పీడ్ ఉంటుంది కొంచెం. Adding Photoshop user, creating directory, downloading the shipping, and then going to app, unzipping, and Maven clean package.
ఓకే. అండ్ ఆఫ్టర్ దట్ మన టార్గెట్ అనే ఫోల్డర్ లో షిప్పింగ్ హైఫన్ వర్షన్ తో వచ్చింటుంది. మనం దాన్ని మూవ్ చేస్తున్నాం అండ్ రీనేమ్ చేస్తున్నాం. అండ్ షిప్పింగ్ సర్వీస్, దిస్ ఇస్ షిప్పింగ్. షిప్పింగ్ is డిపెండెంట్ ఆన్ కార్ట్. పోర్ట్ నెంబర్ కూడా ఇవ్వాలి. కార్ట్ డాట్ అండ్ దిస్ ఇస్ MySQL. Okay. And daemon reload, enable shipping, start shipping, but it may fail because of డేటాబేస్ ని కాన్ఫిగర్ చేయలేదు కాబట్టి. ఇక్కడ డేటాబేస్ లోకి మనం కొన్ని స్కీమాస్ క్రియేట్ చేసి కొంత ఇన్ఫర్మేషన్ ని మనం యాడ్ చేస్తున్నాం, లైక్ సిటీస్, కంట్రీస్ డేటాబేస్ అవన్నీ యాడ్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ మనకున్న ఎంక్వైరీస్ ఇక్కడ చూడండి. స్కీమా డాట్ ఎస్క్యూఎల్ లో మనం సిటీస్ అనే ఒక డేటాబేస్ ని క్రియేట్ చేస్తున్నాం. ఐ మీన్ ఇట్స్ ఎ స్కీమా. ఓకే, అండ్ దాంట్లో ఒక టేబుల్ ని క్రియేట్ చేస్తున్నాం. సో వీఆర్ డూయింగ్ దిస్. ఓకే, దాని తర్వాత ఇక్కడ ఒక యూజర్ ని క్రియేట్ చేస్తున్నాం మనం షిప్పింగ్ అప్లికేషన్ కోసం. షిప్పింగ్ అనే ఒక యూజర్ పాస్వర్డ్ వచ్చేసి roboshop@1. మన షిప్పింగ్ కాంపోనెంట్ ఈ యూజర్ క్రెడెన్షియల్స్ యూస్ చేసుకుని డేటాబేస్ కి కనెక్ట్ అవుతుంది అనమాట. ఓకే, అండ్ దాని తర్వాత ఇక ఇది మాస్టర్ డేటా. ఇది చాలా పెద్దగా ఉంటుంది, కావాలంటే మీరు విండోస్ లో ఓపెన్ చేసి చూడండి. ఓకే, అది డిబి దిస్ వన్. సిస్టమ్ కొద్దిసేపు హ్యాంగ్ అవ్వచ్చు కూడా మేబీ. సో అన్ని కంట్రీస్, అన్ని సిటీస్ ఇవన్నీ. సో చాలా పెద్ద డేటా. క్లోజింగ్ ఇట్. ఇదంతా లోడ్ చేసిన తర్వాత ఒకసారి మనం రీస్టార్ట్ చేద్దాం. సిస్టమ్ సిసిఎల్ రీస్టార్ట్ షిప్పింగ్. లాగ్స్ చెక్ చేద్దాం. వేర్ లాగ్ మెసేజెస్. స్టార్టెడ్ షిప్పింగ్ ఇలా ఉంది అంటే మనకు షిప్పింగ్ అనేది సక్సెస్ఫుల్ గా స్టార్ట్ అయినట్టు. కంట్రోల్ C. నెట్ స్టాట్ -lntp పర్ల్ http లోకల్ హోస్ట్
8080/health. సో ఈ హెల్త్ చెక్ యూఆర్ఎల్స్ మీరు యూస్ చేయొచ్చు మామూలుగా. సో అప్లికేషన్ ఇస్ రన్నింగ్ ఫైన్. అండ్ దెన్ పేమెంట్ పైథాన్ ఇన్స్టాల్ చేసాం కదా. నెక్స్ట్ సేమ్ ప్రాసెస్. సో మీరు ఏ అప్లికేషన్ కైనా డెవాప్స్ సెట్ చేసేలాగా ఉండాలి, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. కావాలంటే ఇంకొంచెం యూట్యూబ్ వీడియోస్ ఏవైనా ఉంటాయి కదా, వాట్ ఈస్ ద పైథాన్ స్ట్రక్చర్, వాట్ ఈస్ ద, సో ఇదే ఇంకా మీరు ఎన్ని వీడియోస్ చూసినా, బట్ మీ కాన్ఫిడెన్స్ కోసం మీరు చెప్పొచ్చు ఇంటర్వ్యూస్ లో వీఆర్ హ్యాండ్లింగ్ నోట్ జేఎస్, జావా, పైథాన్ pipelines, project pipelines. We are supporting all programming languages అన్నట్లు. ఇంకా రిక్వైర్మెంట్స్ డాట్ టెక్స్ట్ సేమ్ లైక్ ప్యాకేజ్ డాట్ జేఎస్ఎన్ లాగా ఉంటుంది. We need to unzip కదా. ఎక్స్టెన్షన్ వచ్చేసి డాట్ పీవై. సో ఇక్కడ చాలా సింపుల్ గా ఉంది, ఇవన్నీ ప్యాకేజెస్, డిపెండెన్సీ ప్యాకేజెస్ అంతే. దిస్ ఇస్ పేమెంట్. తర్వాత పేమెంట్ సర్వీస్ అండ్ దిస్ ఇస్ పేమెంట్. ఈ పేమెంట్ చాలా వాటిపైన డిపెండ్ అయింది, కార్ట్, యూజర్, రాబిట్. Okay. So now load, enable, start. Next chat -lntp curl http localhost 8080/health. ఓకే. సో అన్ని బ్యాక్ ఎండ్ కాంపోనెంట్స్ అయిపోయాయి. ఇక్కడ ఫ్రంట్ ఎండ్ కాంపోనెంట్. సో మీకేంటంటే కొన్ని కంపెనీస్ లో అసైన్మెంట్స్ ఇస్తుంటారు. ఒక సింపుల్ ఎనీ 3-tier ఆర్కిటెక్చర్ అప్లికేషన్ ని క్యూబర్నెటిస్ లోకి డిప్లాయ్ చేయండి, డిప్లాయ్ చేసి పంపించండి అని. ఆ గిట్ హబ్ లింక్స్, పైప్ లైన్స్, ఇవన్నీ డాక్యుమెంటేషన్ మొత్తం చేసి పంపించమని అడుగుతుంటారు కొన్ని కంపెనీస్ లో అసైన్మెంట్స్. దాంట్లో మీరు మన ఎక్స్పెన్స్ ప్రాజెక్ట్ ని ఎంత లెవెల్లో అయినా చేయొచ్చు. మనం మాన్యువల్ నుంచి స్టార్ట్ చేసి షెల్ స్క్రిప్టింగ్, యాన్సిబుల్, టెరాఫార్మ్, జెన్కిన్స్, ఓకే, మీరు ఎంత లెవెల్లో చేస్తే అంత ఎక్స్పర్ట్ అయినట్లు. మొత్తం అక్కడ డాక్యుమెంటేషన్, రీడ్మీ ఫైల్స్ రాసి ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాశారంటే ఇంకా అదే మీ ఇంటర్వ్యూ. పైప్ లైన్స్, మీ ప్రతి స్టేజ్ లో మీ ఎక్స్పర్టీస్ చూపించవచ్చు. ఫ్రంట్ ఎండ్.
Enable start, remove default content, unzip, unzip to HTML folder, and then RoboShop configuration, reverse proxy searches, no? And finally, we will restart. So everything is fine. AWS 81s.online, HTTP. Let us register. Okay. User module work అయింది. Catalog module already work అవుతుంది. Add to cart. Cart is working. Checkout. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ప్రతి చిన్న విలేజ్ ఇక్కడ కన్ఫర్మ్ ఆర్డర్ ఇస్ ప్లేస్డ్ అంటే పేమెంట్ మాడ్యూల్ కూడా అయిపోయింది. ఓకే సారీ పే నౌ, క్లిక్ పే నౌ. ఇప్పుడు ఆర్డర్ ఇస్ ప్లేస్డ్. సో లాగ్స్ ప్రతి మాడ్యూల్లో మీరు చెక్ చేయొచ్చు. ఇక్కడ వచ్చింది చూడండి, పేమెంట్ ఫర్ శివ టోటల్ 5,464 ఇక్కడ అంతా వచ్చింది మనకు, షిప్పింగ్ టు ఇండియా పొదలకు. సో ఇక్కడ డిస్పాచ్ వచ్చేసరికి ఇది అసింక్రనస్ అప్లికేషన్ అనమాట. సో డిస్పాచ్ అంటే ఏంటి, జనరల్ గా అమెజాన్ ఆర్డర్ తీసుకొని పేమెంట్ చేయించుకొని వేరే థర్డ్ పార్టీకి డిస్పాచ్ చేయమని ఇస్తుంది సర్వీస్. ఓకే, సో ఆ డిస్పాచ్ ఏంటంటే ఒక అసింక్రనస్ కమ్యూనికేషన్ అనమాట, డెలివరీ చేయడం. సో వాళ్ళకి మనం మెసేజ్ పంపిస్తాం విత్ ఆల్ డీటెయిల్స్, మెసేజింగ్ క్యూలోకి పంపిస్తాం. ఆ మెసేజింగ్ క్యూని వాళ్ళు లిజన్ చేస్తూ ఉంటారు. మనం థర్డ్ పార్టీతో కమ్యూనికేట్ అవ్వాల్సినవన్నీ అమెజాన్ చాలా థర్డ్ పార్టీస్ ఉంటారు కదా, ఆ థర్డ్ పార్టీ కమ్యూనికేషన్స్ అన్ని కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యూ అనేది క్రియేట్ చేసి దాంట్లోకి ఇన్ఫర్మేషన్ పంపిస్తుంటే వాళ్ళు లిజన్ చేసుకుంటూ ఉంటారు, జస్ట్ లైక్ వాట్సాప్. ఓకే, సో ఈ కాఫ్కా కానీ ఆర్ RabbitMQ కానీ మన దగ్గర ఉంటుంది. సో మనం దాన్ని ప్రాపర్ గా మేనేజ్ చేస్తూ ఉంటాము, మన థర్డ్ పార్టీస్ అన్ని వాటిని లిజన్ చేస్తుంటాం. సో దీనివల్ల ఏమవుతుందంటే మన అప్లికేషన్స్ కి వాళ్ళకి యాక్సెస్ ఇవ్వాల్సిన అవసరం లేదు మనకి. చాలా మంచి కాన్సెప్ట్ అసింక్రనస్ అనేది. యాక్చువల్లీ నా కెరీర్ లో ఫస్ట్ నేను ఈ కాన్సెప్ట్ చూసిన తర్వాతనే నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చింది ఐటీ అంటే. ఇప్పుడైతే చాలా లైక్ చాలా ఆశ్చర్యం అనిపించింది. అప్పట్లో జేబాస్ క్యూస్ అని ఉండేవి దానివల్ల. జనరల్ గా మీరు ఎప్పుడైనా చూస్తుంటారు, ఒక్కరికి యాక్సెస్ ఇవ్వాలి అంటే మన అప్లికేషన్ లో వాళ్ళకి యూజర్ క్రియేట్ చేసి వాళ్ళకి పర్మిషన్స్ ఇచ్చి ఇవన్నీ చేయాలి, మన డేటాని వేరే వాళ్ళు యాక్సెస్ చేయాలంటే. అసలు అవసరమే లేకుండా మనం వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఒక క్యూలోకి పంపించేస్తే వాళ్ళు లిజన్ చేస్తారు. ఇంకా ఎలాంటి ఎక్స్ట్రా బర్డెన్స్ అవసరం లేదు మనకి. మొత్తం టైం సేవ్ అవుతుంది, రిసోర్సెస్ సేవ్ అవుతారు, కాస్ట్ సేవ్ అవుతుంది, ఎవ్రీథింగ్ సేవ్ అవుతుంది అన్నమాట. ఇది గో లాంగ్వేజ్ పైన డెవలప్ చేసింది.
గో లాంగ్వేజ్ లో పెద్ద అప్లికేషన్స్ ఏముండవు. దిస్ ఇస్ లైక్ అనదర్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. Dispatch and moving to app directory, unzipping the application, and ఇక్కడ మల్టిపుల్ కమాండ్స్ ఉన్నాయి. సో మీరు గో లాంగ్వేజ్ ఏం పెట్టొద్దులేండి అప్లికేషన్స్. గో గెట్ అంటే ఇప్పుడు డిపెండెన్సీస్ అన్నిటిని ఇన్స్టాల్ చేస్తుంది అనమాట. గో గెట్ మళ్ళీ డిపెండెన్సీస్ తీసుకోరా. గో బిల్డ్ ఇప్పుడు ఫస్ట్ ఇనిట్ చేసింది, తర్వాత డిపెండెన్సీస్ తీసుకొచ్చింది, ఇప్పుడు ప్యాకేజ్ చేస్తుంది అప్లికేషన్. ఓకే, బిల్డ్ అయిపోయింది. ఓకే, అది డిస్పాచ్ అనే ఫోల్డర్ ఉంది కదా, ఇక్కడ గో మాడ్ ఇనిట్ డిస్పాచ్ అంటే డిస్పాచ్ అనే ఒక మన బిల్డ్ క్రియేట్ చేయబోతున్నాం. గో గెట్ అంటే డిపెండెన్సీస్ తీసుకొస్తుంది, గో బిల్డ్ అంటే మొత్తం బిల్డ్ చేస్తుంది. దిస్ ఇస్ ద ఫోల్డర్. అది ఫోల్డర్ కాదు, సారీ, ఇది ఒక బిల్డ్ ఫైల్ అనమాట, జస్ట్ లైక్ జార్ ఫైల్ లాగా. సో ఇప్పుడు డిస్పాచ్ సర్వీస్ క్రియేట్ చేస్తున్నాం. సో దిస్ ఇస్ ద dispatch. Okay, RabbitMQ. WQ. So dispatch అయిపోయిన తర్వాత they will daemon reload, enable and dispatch. Now let us check the messages. RabbitMQ is ready. Okay, now మనం ఏదైనా ఒక tail -f var log messages, ఇప్పుడు ఏదైనా ఒక ఆర్డర్ ప్లేస్ చేద్దాం. RabbitMQ కి కనెక్ట్ అయింది. సో డిస్పాచ్ కి అండ్ రోబోషాప్ కి ఎలాంటి సంబంధం లేదు. డిస్పాచ్ ఈస్ కంప్లీట్లీ థర్డ్ పార్టీ అప్లికేషన్. సో మన రోబోషాప్ లోనే పేమెంట్ ఏం చేస్తుంది, RabbitMQ లోకి ఒక మెసేజ్ పంపిస్తుంది. ఈ డిస్పాచ్ ఆ మెసేజ్ ని రిసీవ్ చేసుకోవాలి. వన్స్ మెసేజ్ రిసీవ్ చేసుకుని ఇన్ఫర్మేషన్ డిస్పాచ్ దగ్గర ఉన్న తర్వాత ఇంకా అది డిస్పాచ్ ఇష్టం, దాన్ని ఎలా అప్లికేషన్స్ ద్వారా ఎలా చేస్తుంది అనేది. ఓకే, సో నౌ ఐ విల్ ప్లేస్ వన్ ఆర్డర్. Add to cart. India, Hyderabad. Confirm pay now. ఓకే, వచ్చిందా ఇన్ఫర్మేషన్ డిస్పాచ్ లోకి? సో మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఏమేమి కావాలో మొత్తం పంపించింది అనమాట, ఆర్డర్ ఐడీస్ తో సహా. ఇది ప్యూర్లీ థర్డ్ పార్టీ అప్లికేషన్, జస్ట్ మీకు చూపించడానికి.
సో ఇది ఓవరాల్ గా మాన్యువల్ గా మనం డిప్లాయ్ చేసే ప్రొసీజర్ అండ్ కంప్లీట్ డాక్యుమెంటేషన్. సో ఇది చూసి మీరు డిప్లాయ్ చేయండి. అది అర్థం చేసుకున్న తర్వాత ఇంకా టెరాఫామ్ అయినా జెన్కిన్స్ పైప్ లైన్స్ అయినా ఇవన్నీ సేమ్ ప్రొసీజర్ అనమాట. ఎక్స్పెన్స్ లో ఒక్కటి చూసాము, కాకపోతే ఇక్కడ మల్టిపుల్ చూస్తున్నాం అట్ ఏ టైం. ఓకే, సో అయిపోయిన తర్వాత ఐ కెన్ destroy. సో destroy చేస్తున్నాను. ఇక్కడ మనం రోబో షాప్ గురించి డిస్కస్ చేద్దాం. రోబో షాప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి. వెరైటీగా ఒక్కసారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సేమ్ లైక్ ఎక్స్పెన్స్, ఎక్కడ డిఫరెన్స్ లేదు. సో ఫస్ట్ యూజర్ రౌట్ 53 ద్వారా మన యూఆర్ఎల్ ని యాక్సెస్ చేస్తాడు. అది సిడిఎన్ యూఆర్ఎల్ కి పాయింట్ అయి ఉంటుంది. సో సిడిఎన్ లో మనం డిస్కస్ చేసాం, మనకు ఆరిజిన్స్ అనేవి ఉంటాయి. అందులో ఏఎల్బి అనేది ఒక ఆరిజిన్. ఈ ఏఎల్బి వచ్చేసి ఇంగ్రెస్ కంట్రోలర్. సో ఇంగ్రెస్ కంట్రోలర్ ఎందుకు? ఇంగ్రెస్ కంట్రోలర్ ప్రొవైడ్స్ ఎక్స్టర్నల్ యాక్సెస్ టు యువర్ అప్లికేషన్స్ రన్నింగ్ ఇన్సైడ్ క్యూబర్నెటిస్, రైట్? సో ఇంగ్రెస్ కంట్రోలర్ కి రిక్వెస్ట్ వస్తుంది. ఈ ఇంగ్రెస్ కంట్రోలర్ లో మనకి ఏముంటుంది? లిజనర్ ఉంటుంది, 443 లిజనర్ సెక్యూర్ గా. అండ్ ఆ లిజనర్ కి ఒక రూల్ ఉంటుంది. ఆ రూల్ నుంచి అప్లికేషన్ కి ఫార్వర్డ్ అవుతుంది. సో మనకి ప్రైవేట్ సబ్నెట్ లో ఈకేఎస్ క్లస్టర్ ఉంది, ఈకేఎస్ కంట్రోల్ ప్లేన్, ఈకేఎస్ నోట్స్. దీనికి మనం ఆటో స్కేలింగ్ సెట్ చేయొచ్చు. అండ్ MySQL. సో జనరల్ గా మిగతా డేటాబేసెస్ కూడా బయటే ఉంటాయి. డేటాబేసెస్ ని ఎప్పుడు కూడా మనము క్యూబర్నెటిస్ లోపల పెట్టాము, ఎవ్రీథింగ్ ఈజ్ అవుట్ సైడ్. బట్ ఇక్కడ మనము డేటాబేసెస్ అనేది మన కాన్సన్ట్రేషన్ కాదు. ప్రాజెక్ట్ లో డేటాబేస్ కి సపరేట్ టీమ్ ఉంటుంది, దే విల్ హ్యాండిల్ ఎవ్రీథింగ్. మీకు కనెక్షన్స్ వర్క్ అయ్యేలాగా వాళ్ళు సెటప్ చేస్తారు మీ అప్లికేషన్స్ నుంచి. ఓకే, సో ఇది ఓవరాల్ గా. ఇక్కడ మనకు విపిసి మాడ్యూల్ ఉంది. ఈ విపిసి మాడ్యూల్లో నేనేం చేయలేదు, ఎక్స్పెన్స్ దాన్ని కాపీ చేసి నేమ్స్ చేంజ్ చేశాను అంతే. అండ్ సెక్యూరిటీ గ్రూప్. సెక్యూరిటీ గ్రూప్ ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నా కూడా మనం అప్లికేషన్స్ ని విఎంస్ లోగా కాదు కాబట్టి, ఓకే, మనం ఏం చేస్తున్నాం? ఇంగ్రెస్ ఏఎల్బి దీంట్లో పోర్ట్ నెంబర్ 443 పబ్లిక్ కి ఓపెన్ చేస్తున్నాం. అండ్ ఈకేఎస్ నోట్స్, ఈకేఎస్ నోట్స్ కి మనకు డేటా అనేది ఇంగ్రెస్ నుంచి వస్తుంది కాబట్టి ఈకేఎస్ నోట్స్ షుడ్ అలౌ. సరే, ఒకసారి ఇక్కడే చూపిస్తాను. MySQL కోసం ఒక సెక్యూరిటీ గ్రూప్, బాస్టియన్ ఎంప్లాయీస్ యాక్సెస్ చేయడానికి, ఈకేఎస్ నోట్స్ ఒక సెక్యూరిటీ గ్రూప్, ఈకేఎస్ కంట్రోల్ ప్లేన్ ఒక సెక్యూరిటీ గ్రూప్, ఇంగ్రెస్ లోడ్ బ్యాలెన్సర్ ఒక సెక్యూరిటీ గ్రూప్, ఇంగ్రెస్ ఏఎల్బి అలోయింగ్ పోర్ట్ నెంబర్ 443 ఫ్రమ్ పబ్లిక్, అండ్ దెన్ నోడ్ అలోయింగ్ కమ్యూనికేషన్ ఫ్రమ్ ఇంగ్రెస్. సో మన నోడ్ పోర్ట్ అనేది ర్యాండమ్ గా కొన్ని పోర్ట్స్ ని ఓపెన్ చేస్తుంది కాబట్టి ఈ పోర్ట్స్ ని అలౌ చేస్తున్నాం మనం. ఓకే, and then node is allowing all traffic from control plane.
అలానే కంట్రోల్ ప్లేన్ ఈజ్ అలౌయింగ్ ఆల్ ట్రాఫిక్ ఫ్రమ్ నోడ్. ఇదంతా కంప్లీట్ ఇంటర్నల్ అండ్ సెక్యూర్ కాబట్టి మాస్టర్ నుంచి నోడ్ ఫుల్ ట్రాఫిక్ ని అలౌ చేస్తుంది, అలానే నోడ్ నుంచి మాస్టర్ ఫుల్ ట్రాఫిక్ ని కూడా అలౌ చేస్తుంది. అండ్ కంట్రోల్ ప్లేన్ నుంచి బాస్టియన్ కి, ఎందుకంటే మనం కనెక్ట్ అవ్వాలి కదా క్లస్టర్ కి. kubectl గెట్ నోట్స్ అని కొట్టినప్పుడు మనం క్లస్టర్ యొక్క 443 పోర్ట్ కి కనెక్ట్ అవుతున్నాం. బాస్టియన్ నుంచి నేను ఓపెన్ చేస్తాను. బాస్టియన్ ఈజ్ ఈకేఎస్ క్లయింట్. అండ్ దెన్ నోడ్ నుంచి విపిసికి, అంటే ఒక పాడ్ ఒక సర్వర్ లో ఉంటుంది, ఇంకొక పాడ్ ఇంకొక సర్వర్ లో ఉంటుంది. ఆ రెండు కమ్యూనికేట్ అవ్వాలి కాబట్టి మన సిఐడిఆర్ బ్లాక్ లో ఉండే అన్ని హోస్ట్ ఒకదానికి ఒకటి కమ్యూనికేట్ అయ్యేలాగా సెట్ చేసాం ఇక్కడ. అలాగే ఎందుకంటే ఇది ఒక పాడ్ నోడ్ 1 లో ఉంది, ఇంకొక పాడ్ నోడ్ 2 లో ఉంది. సో ఈ పాడ్ 1 పాడ్ 2 ని కనెక్ట్ అవ్వాలంటే నోడ్ 1 నోడ్ 2 మధ్యలో కమ్యూనికేషన్ ఉండాలి కదా. సో అది ఇక్కడ. సో మన నోట్స్ ఇక్కడ నుంచి అన్ని పోర్ట్స్ ని యాక్సెస్ చేస్తుంది అనమాట. జస్ట్ నోడ్ టు నోడ్ ఇంటర్నల్ కమ్యూనికేషన్ కాబట్టి నో ప్రాబ్లం. అండ్ నోడ్ అండర్ స్కోర్ బాస్టియన్, మన నోట్స్ ఈకేఎస్ నోట్స్ ని మనం బాస్టియన్ నుంచి కూడా యాక్సెస్ చేయొచ్చు. అండ్ మన MySQL కొంచెం సెటప్ చేయాలి కదా మనం, లైక్ డేటాబేస్ అన్నిటిని లోడ్ చేయడం. అది MySQL ని కూడా మనం బాస్టియన్ నుంచి యాక్సెస్ చేయొచ్చు. బాస్టియన్ కి మనం కనెక్ట్ అవ్వాలి కాబట్టి బాస్టియన్ ఈజ్ అలౌయింగ్ పోర్ట్ నెంబర్ 22 ఫ్రమ్ పబ్లిక్. అదే మీ కంపెనీస్ లో అయితే మీ కంపెనీ ఐపీ అడ్రస్ నుంచి మాత్రమే, మీ కంపెనీ నెట్వర్క్ నుంచి మాత్రమే మీరు బాస్టియన్ హోస్ట్ కి కనెక్ట్ అవ్వగలరు. ఫైనల్ గా MySQL షుడ్ అలౌ కనెక్షన్స్ ఫ్రమ్ నోడ్స్. పాడ్స్ లోంచి MySQL కి కనెక్షన్స్ రావాలి కాబట్టి. ఇదంతా ఒక పర్టికులర్ నోటేషన్ కాబట్టి యూ కెన్ చెక్ ఎవ్రీథింగ్. ఓకే, తర్వాత బాస్టియన్ హోస్ట్ జనరల్ గా మనం EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేసాము. అండ్ యూజర్ డేటాలో బాస్టియన్ హోస్ట్ లో నేను MySQL కమాండ్ లైన్ ఇన్స్టాల్ చేస్తున్నాను. అండ్ దెన్ డాకర్ ఇన్స్టాల్ చేస్తున్నాను. అండ్ EKSCTL కూడా ఇన్స్టాల్ చేస్తున్నాను. kubectl, kubeNS, హెల్మ్ చాట్స్, K9s. మీకు కావాల్సిన క్లయింట్ ప్యాకేజెస్ అన్ని ఇక్కడ ఇన్స్టాల్ చేస్తున్నాను బాస్టియన్ లో, ఎందుకంటే బాస్టియన్ యూస్ చేస్తే మనం కనెక్ట్ అవుతాం కాబట్టి. అండ్ RDS డేటాబేస్ మనకు తెలిసిందే, ఒక డేటాబేస్ MySQL డేటాబేస్. అండ్ దానికి ఒక రికార్డ్ యాడ్ చేస్తున్నా, MySQL-dev1. అండ్ ఫైనల్ గా EKS క్లస్టర్. మనం బ్లూ గ్రీన్ చేసాం కదా, అలాంటి మోడల్లో స్పాట్ ఇన్స్టెన్సెస్ యూస్ చేసి చేస్తున్నా ఫస్ట్. ఓకే, EKS అప్గ్రేడ్ ఆల్సో. అండ్ దీనికి ఒక పబ్లిక్ కీని లోడ్ చేస్తున్నాను నేను. EKS నోట్స్ కి కూడా మీరు కనెక్ట్ అవ్వచ్చు ఏమైనా ప్రాబ్లం వస్తే చెక్ చేయడానికి. సో ఒక పబ్లిక్ కీని ఇంపోర్ట్ చేసి ఐఎమ్ గివింగ్ దట్. కీ నేమ్. ఓకే, మీరు ఆ కీని యూస్ చేసుకొని కనెక్ట్ అవ్వచ్చు EKS నోట్స్ కి. అండ్ ACM సర్టిఫికేషన్ క్రియేట్ చేస్తున్నాం star.gaws81s.online పైన. అండ్ ఇంగ్రెస్ కంట్రోలర్ జస్ట్ లైక్ అవర్ నార్మల్ పబ్లిక్ లోడ్ బ్యాలెన్సర్. లిజనర్ 443, 80 లిజనర్ అండ్ 443 లిజనర్. అండ్ రికార్డ్స్ roboshop-dev.daws81s.online.
ఓకే. అండ్ టార్గెట్ గ్రూప్ పోర్ట్ నంబర్ 8080. సో మనం ఏదైతే కాంపోనెంట్ కి ఇంటర్నెట్ యాక్సెస్ అవసరమో దాన్ని మాత్రమే ఇక్కడ క్రియేట్ చేస్తాం. మన కాంపోనెంట్స్ అన్నిట్లో ఇంటర్నెట్ యాక్సెస్ అవసరమైంది ఓన్లీ ఫ్రంట్ ఎండ్ కే అనమాట. ఓకే. సో ఇలా ఎవరైనా మన ఏఎల్బిని హిట్ చేస్తే దెన్ వీఆర్ మూవింగ్ దట్ టు టార్గెట్ గ్రూప్. ఇక్కడ మనం క్రియేట్ చేసిన ఈ టార్గెట్ గ్రూప్ కి మనం ట్రాఫిక్ ని ఫార్వర్డ్ చేస్తున్నాం. అండ్ ఈసీఆర్ మనకు కావాల్సిన రెపాజిటరీస్ అన్ని మాంగోడిబి, ఫ్రంట్ ఎండ్, కేటలాగ్, కార్ట్, యూజర్, షిప్పింగ్, పేమెంట్. ఓకే, దీని డాకర్ ఫైల్స్ మనం రాస్తాం ఎలాగూ, బట్ ప్రెసెంట్ అయితే ఈసీఆర్ రెపాజిటరీ క్రియేట్ చేస్తున్నాను. అండ్ ఫైనల్ గా we can add CDN also. CDN లో మన ఎక్స్పెన్స్ తో ఏమైనా ఉంటే we will replace that with RoboShop. సో ఇది ఓవరాల్ గా వర్క్ ఫ్లో అనేది. ఇప్పుడు మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ వన్ బై వన్ క్రియేట్ చేయాలి అంటే మీరు ప్రాక్టీస్ చేసేప్పుడు ఎప్పుడైనా కూడా లైక్ ఫర్ ఐ ఇన్ ఫస్ట్ విపిసి, సెక్యూరిటీ గ్రూప్, బాస్టియన్, ఆర్డిఎస్, ఈకేఎస్, ఏసీఎం, ఏఎల్బి, ఈసీఆర్, సిడిఎన్, సిడి, $i, Terraform, apply, auto approve, cd. సో ఇలా మీరు క్రియేట్ చేసిన ఒక 45 minutes తర్వాత వచ్చి చూసుకుంటే మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అయి ఉంటుంది. సో ఈ MySQL తప్ప మిగతా డీబీస్ అన్నింటినీ మనం క్యూబర్నెటిస్ లోనే డిప్లాయ్ చేద్దాం. ఓకే, అవుట్ సైడ్ కాదు, ఎందుకంటే మనం అంత టైం బయట వాటిపైన స్పెండ్ చేయలేం. మాంగోడిబిని అవన్నీ మనం బయట సర్వీసెస్ పైన చేయలేము. దట్ విల్ బి టేకెన్ కేర్ బై డేటాబేస్ టీమ్. ఓకే, సో 5 minutes బ్రేక్ తీసుకుందాం. దాని తర్వాత వచ్చేసి మనం మన జెన్కిన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, వీఆర్ బ్యాక్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అర్థం చేసుకోండి. రిక్వెస్ట్ ఫస్ట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అనేది ఇది మనకు బాగా తెలుసు. ఈ సెటప్ అంతా చాలా సార్లు చేసాం కాబట్టి. సో ఇన్ఫ్రా రెడీ అయింది. ఇప్పుడు పైప్ లైన్స్. ఇన్ఫ్రా ఇస్ రెడీ, బట్ కొంచెం సెటప్ చేయాలి. ఇదంతా వన్ టైం సెటప్ అనమాట. ఓకే, సో ఆ సెటప్ ఏంటి ఇక్కడ నోట్ చేశాను. సేమ్ లైక్ ఎక్స్పెన్సే. ఇంగ్రెస్ కంట్రోలర్ ని కాన్ఫిగర్ చేయాలి. అయితే ఇంగ్రెస్ కంట్రోలర్ అయితే ఇన్స్టాల్ చేసాం ఏఎల్బిని, బట్ దాన్ని మనం ఈ కేసుకి అటాచ్ చేయాలి కదా. సో మనకు బాస్టియన్ హోస్ట్ ఉంది, ఆర్డిఎస్ ని కూడా కాన్ఫిగర్ చేయాలి. ఆర్డిఎస్ లోకి మనము ఇది నేను మారుస్తాను. ఆర్డిఎస్ లోకి మనం ఇందాక చెప్పినట్లు స్కీమా క్రియేట్ చేయాలి, యూజర్ ని క్రియేట్ చేయాలి, అండ్ దెన్
వాట్ ఎల్స్ డేటాని పుష్ చేయాలి. సో అవన్నీ చేద్దాం. అవన్నీ నేను ఇది మారుస్తాను. బట్ చెప్తున్నా. సో RDS ని కాన్ఫిగర్ చేయాలి. వీ హ్యావ్ టు కీప్ RDS రెడీ. అండ్ టార్గెట్ గ్రూప్ బైండింగ్ ఆర్ ఇంగ్రెస్ కంట్రోలర్, మీ ఇష్టం ఏదైనా యూస్ చేయొచ్చు. ఇంగ్రెస్ రిసోర్స్ కానీ టార్గెట్ గ్రూప్ బైండింగ్ అని. మనం టార్గెట్ ఇంగ్రెస్ ఆల్రెడీ చూసాం కాబట్టి వీఆర్ యూజింగ్ టార్గెట్ గ్రూప్ బైండింగ్. అండ్ AWS కాన్ఫిగర్ చేసిన తర్వాత బాస్టియన్ హోస్ట్ లో క్యూబ్ కాన్ఫిగ్ ని సెటప్ చేయండి. యూ కెన్ చెక్ నోట్స్ ఆర్ రన్నింగ్ ఆర్ నాట్. రోబోషాప్ నేమ్ స్పేస్ ని క్రియేట్ చేయాలి. ఐఆమ్ పాలసీ, ఐఆమ్ రోల్, సర్వీస్ అకౌంట్ క్రియేట్ చేయడం అండ్ ఇంగ్రెస్ లోడ్ బ్యాలెన్సర్ కంట్రోలర్ ని మనం ఇన్స్టాల్ చేయాలి. AWS లోడ్ బ్యాలెన్సర్ కంట్రోలర్ ఇదంతా ఇన్స్టాల్ చేశాక మనకు ఇంగ్రెస్ సెటప్ అయిపోతుంది. అండ్ దెన్ MySQL సెటప్ అయిపోయింది. ఇదంతా అయిపోయింది. ఇక మనం పైప్ లైన్స్ ద్వారా అప్లికేషన్స్ ని ఇన్స్టాల్ చేయాలి. సో మనకు జెన్కిన్స్ షేర్డ్ లైబ్రరీ ఉంది కదా. జెన్కిన్స్ షుడ్ బి రన్నింగ్ అండ్ జెన్కిన్స్ ఏజెంట్. సో దీంట్లో మనం కొన్ని చేయాలి ఇక్కడ. ఈ జెన్కిన్స్ AWS ని కనెక్ట్ అవ్వాలి కాబట్టి కొన్ని ప్లగ్ఇన్స్ కూడా ఉన్నాయి కదా మనకు. పైప్ లైన్, స్టేజ్ వ్యూ, AWS క్రెడెన్షియల్స్ అండ్ దెన్ ANSI కలర్ అనేది పెట్టుకున్నాం. అండ్ దెన్ రీబిల్డ్, AWS స్టెప్స్, ఇంకా సోనార్ క్యూబ్. ఇంకా ఏ అవసరమైతే అవన్నీ ప్లగ్ఇన్స్ ఇన్స్టాల్ చేస్తాము. ఏజెంట్ కాన్ఫిగరేషన్ చేస్తాము. ఈ ఏజెంట్ లోపల ఇక మనకు కావాల్సినవన్నీ ఉంటాయి. అగైన్ హెల్మ్ ఏజెంట్ లోపల మన Node.js అయితే Node.js, జావా అయితే జావా, పైథాన్ అప్లికేషన్ కి పైథాన్, ఇవన్నీ ఇన్స్టాల్ చేయాలి. ఇవన్నీ రన్ టైమ్స్ అన్ని ఇన్స్టాల్ చేయాలి. ఎందుకంటే మనం అక్కడ బిల్డ్ చేసి పుష్ చేయాలి కాబట్టి. అండ్ డాకర్, kubectl, హెల్మ్, ఇవన్నీ మనం ఏజెంట్ లో ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ చేసిన తర్వాత జెన్కిన్స్ షేర్డ్ లైబ్రరీ మనం లాస్ట్ టైం బ్యాక్ ఎండ్ లో చూసాం కదా. ఈ జెన్కిన్స్ ఫైల్ ఇంతే ఉంటుంది. సో ఈ జెన్కిన్స్ ఫైల్ ఓనర్ వచ్చేసి మామూలుగా ఇంతకు ముందు లాగా స్టేజెస్ అవన్నీ దాంట్లో మెన్షన్ చేస్తే మాటి మాటికి దాన్ని చేంజెస్ చేయడం కుదరదు. అందుకని మన జెన్కిన్స్ షేర్డ్ లైబ్రరీ ఒక దగ్గర పెట్టేసి సో ఈ జెన్కిన్స్ ఫైల్ నుంచి దీన్ని రిఫర్ చేసినప్పుడు ఈ షేర్డ్ లైబ్రరీ అంతా మనం పైప్ లైన్ లోకి వచ్చేస్తున్నాం కదా. సో ఇది ఎప్పటికీ మారదనమాట. సో డెవలపర్స్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. ఈ షేర్డ్ లైబ్రరీస్ లో మాత్రం మనకు Node.js EKS అని ఒకటి ఉంది. ఇక్కడ ఏం చేస్తాం, package.json రీడ్ చేస్తాం, డిపెండెన్సీస్ ని ఇన్స్టాల్ చేస్తాం. సోనార్ క్యూబ్ మనం ఆల్రెడీ చేసాం కాబట్టి నేను దీన్ని కమెంట్ చేస్తున్నాను. ఎందుకంటే ప్రతిసారి సోనార్ క్యూబ్ ఇన్స్టెన్స్ ని రన్ చేయడం, దానికి బిల్ అదంతా పడుతూ ఉంటుంది కాబట్టి బిల్డ్ చేస్తున్నాం. డాకర్ బిల్డ్ అండ్ పుష్ చేస్తున్నాం ECR లోకి. ఫైనల్ గా డిప్లాయ్మెంట్ జాబ్ రన్ చేస్తున్నాం. ఆ డిప్లాయ్మెంట్ జాబ్ బ్యాక్ అండ్ డిప్లాయ్ అనే దాంట్లో ఉంటుంది. ఓకే, సో ఏ ఎన్విరాన్మెంట్ మీరు డిప్లాయ్ చేస్తుంటే ఆ వాల్యూస్ ఫైల్ ని లోడ్ చేస్తారు. ఓకే, యా. సో ఒకసారి మనం ఈ CI/CD టూల్స్ లో జెన్కిన్స్ ఏమైనా ఇప్పుడే కాన్ఫిగర్ చేయగలిగితే చూద్దాం, టైం ఉంది కాబట్టి. జెన్కిన్స్ ఏజెంట్ లో నేను సైజ్ కూడా కొంచెం ఎక్కువ తీసుకున్నాం. ఎందుకంటే మనకు పెద్ద అన్ని చాలా ఎక్కువ ఉన్నాయి కదా ఇన్స్టాల్ చేయాల్సినవి.
నోట్ జేఎస్ అండ్ జావా ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఉంది. జెన్కిన్స్ ఆన్ జావా కాబట్టి ఇంకా పైథాన్ ఇన్స్టాల్ చేస్తే ఇంకా 3 ప్రాజెక్ట్స్ ని సపోర్ట్ చేస్తుంది అనమాట మన ఏజెంట్. ఆర్ మనం ఇండివిజువల్ గా కూడా సెట్ చేసుకోవచ్చు. జావా ప్రాజెక్ట్ ఒక సపరేట్ ఏజెంట్, పైథాన్ ప్రాజెక్ట్స్ ఒక సపరేట్ ఏజెంట్, నోట్ జేఎస్ ప్రాజెక్ట్స్ ఒక సపరేట్ ఏజెంట్. అప్పుడు 3 ఏజెంట్స్ కానీ పెట్టుకున్నామంటే సో చాలా ప్రాజెక్ట్స్ మనకు ఈజీగా రన్ అవుతూ ఉంటాయి. ఓకే, సో ఇది ఒకసారి సెటప్ చేద్దాం. జెన్కిన్స్ లో ఏం లేదు, నేను స్టార్ట్ చేయడం వరకే ఉంది. సో నేను ఇక్కడ 50 GB డిస్క్ ని యాడ్ చేస్తున్నాను అంతే. 50 GB డిస్క్ ని యాడ్ చేసి అన్నిటికీ సైజ్ పెంచుతున్నా. సో నేను దాంట్లో పైథాన్ కూడా యాడ్ చేస్తాను. సో నేను ఇందాక ఇన్స్టాల్ రన్ చేయలేదా? రన్నింగ్ ఆల్రెడీ. VPC క్రియేట్ అయింది. ఓ సమ్ ఎర్రర్ ఇన్ ద స్క్రిప్ట్. ఓకే, ఇక్కడ స్పేస్
స్పేస్ ఉండాలి కదా, సిడి స్పేస్, దానివల్ల ఎర్రర్ వచ్చింది. ఇట్స్ ఓకే. సో రేపు నేను సెషన్కి వచ్చేప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ముందుగానే క్రియేట్ చేస్తాను. ఇప్పుడు జెన్కిన్స్ సెటప్ చేస్తున్నాం కదా, అండ్ ఇక జెన్కిన్స్ ద్వారా మనం డిప్లాయ్ చేస్తాం అప్లికేషన్స్ అన్నిటిని. ఫస్ట్ జెన్కిన్స్ డాట్ టిఎల్ఎస్. sudo cast సోనార్ స్కానర్ కూడా ఇన్స్టాల్ చేశాను. కొంచెం స్లోగా ఉంది ఇంటర్నెట్. ప్లగ్ఇన్స్ ఫెయిల్ అవుతున్నాయి, బట్ మళ్ళీ రీప్లై చేయొచ్చు. ఇంటర్నెట్ స్లో ఉన్నట్టుంది.
ఇంట్లో అవుతున్నాయి మళ్ళీ ఫెయిల్ అవుతుంది. ఓకే, సో మొత్తానికి అయింది. క్వీన్ 3 2 1, 1 3 2 1, క్వీన్. డొమైన్ అటాచ్ చేయండి, లేకపోతే మీ జెన్కిన్స్ స్లో అవుతుంది అనమాట మీరు స్టాప్ చేసి స్టార్ట్ చేసిన ప్రతిసారి. మేనేజ్ జెన్కిన్స్, ప్లగిన్స్, పైప్లైన్, స్టేజ్ వ్యూ, పైప్లైన్ యూటిలిటీ స్టెప్స్, AWS credentials, AWS steps, Sonar Cube, fancy color rebuild, ఇలా అవుతుంది. హబ్కు సంబంధించి కొంచెం స్లో నట్టు ఇంటర్నెట్. స్టార్ట్ చేసే ఆప్షన్ లేదు.
ఓకే, సో వీ కెన్ స్టాప్ టిల్ హియర్ టుడే. సో ఇక టుమారో ఏంటంటే మనం మన అప్లికేషన్స్ అన్నిటిని జెన్కిన్స్ పైప్ లైన్స్ ద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీగా పెట్టేసి ఇన్ఫ్రాని కాన్ఫిగర్ చేసేసి అండ్ జెన్కిన్స్ లో మాస్టర్ ఏజెంట్ కనెక్ట్ చేసి ఇక మనం మన అప్లికేషన్స్ అన్నిటిని we will deploy through Jenkins pipelines using shared libraries. Okay. So credentials లో SSH credentials, AWS credentials యాడ్ చేయాలి. Any questions? Raji. Raji, you have any question? Narendra Reddy. Kalyan. యా హాయ్ సార్. Hi. యాక్చువల్గా ఒక చిన్న డౌట్ క్యూబర్నెటిక్స్ లో మనం అంటే పార్ట్స్ అట్లా రన్ చేస్తాం కదా, లైక్ నోట్స్ లో స్టోరేజ్ ఇప్పుడు సపోజ్ పార్ట్స్ ఆటో స్కేలింగ్ పెట్టినప్పుడు ఫ్యూజ్ అయిపోయి ఏమైనా నోట్స్ క్రాష్ అయ్యేటప్పుడు అవి అంటే ఎలా ట్రాక్ చేస్తాం ఇన్ జనరల్ నార్మల్ గా? నోడ్ లో కూడా ఆటో స్కేలింగ్ పెడతాం. ఓకే. మనం ఆటో స్కేలింగ్ పెట్టాం కదా నోట్స్ కూడా. అవును. Got it. సో అలానే నోట్స్ కూడా ఒక ఆటో స్కేలింగ్ గ్రూప్ అనేది క్రియేట్ అవుతుంది. ఏకేఎస్ Okay. క్లస్టర్ క్రియేట్ చేశాక ఆటో స్కేలింగ్ గ్రూప్ అనేది ఒకటి ఉంటుంది నోట్స్ లో. అవును అక్కడ అవును. స్కేలింగ్ పాలసీ పెట్టామంటే అది కూడా నోట్స్ కూడా స్కేల్ అవుతాయి. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్ లైక్ మైక్రో సర్వీసెస్ ఇది అంటే కమ్యూనికేట్ మనం త్రూ కమ్యూనికేషన్ క్లస్టర్ లో సర్వీస్ ఇచ్చి చేసాం కదా, ఇస్టియో సర్వీస్ ద్వారా కానీ చేయొచ్చు అంటే లైక్ నార్మల్ ఇస్టియో ద్వారా మోస్ట్లీ కానీ చేయొచ్చు, మైక్రో బట్ సర్వీసెస్ అన్ని. ఈకేఎస్ లో అయితే అవసరం లేదు. ఓకే. ఇస్టియోలో కమ్యూనికేషన్ కోసం కాదు, ఇంకొక ఎంటీఎల్ఎస్ ఇట్లా కొన్ని ఫీచర్స్ ఉన్నాయన్నమాట. ఏదైనా అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉంటాయి అన్నమాట. ఏదైనా సరిగా రెస్పాండ్ అవనప్పుడు దాన్ని బ్లాక్ చేయడము అట్లా. ఓకే. ఈవెన్ అంటే ఏడబ్ల్యూఎస్ లో పార్ట్ టు పార్ట్ హెచ్టిటిపి తో కమ్యూనికేట్ అవుతుందా, హెచ్టిటిపిఎస్ తో కమ్యూనికేట్ అవుతుంది? హెచ్టిటిపిఎస్ తో కావాలన్నా కమ్యూనికేట్ చేసుకోవచ్చు, హెచ్టిటిపి తో కావాలన్నా చేసుకోవచ్చు. హెచ్టిటిపిఎస్ తో కావాలి అంటే ఈ సర్టిఫికేట్స్ అవన్నీ మనం మేనేజ్ చేయాలి. ఇస్టియోలో అదొక ఫీచర్ కొంచెం బెటర్ గా ఉంటుంది, ఎంటీఎల్ఎస్ అనేది, మ్యూచువల్ టిఎల్ఎస్. ఓకే. అదే అక్కడ ఆటోమేట్ అయింది. ఇక్కడ ఒకవేళ చేసుకోవాలంటే మనం చేసుకోవాల్సి వస్తుంది. దట్ ఈస్ లెట్స్ ఎన్క్రిప్ట్ అని ఒకటి చెయ్యాలి. ఇస్టియో అనేది అనవసరం ఈకేఎస్ కి. అది ఎవరైనా ఆన్ ప్రిమైస్ లో ఉన్నప్పుడు అది వాళ్ళకి కొంచెం యూజ్ అవుతుంది అంతే. ఓకే. అండ్ ఏడబ్ల్యూఎస్ అండ్ ఎంటర్ప్రైజ్ ఎడిషన్ ఉంటుంది లైక్ ఓపెన్ షిఫ్ట్ ఉన్నట్టు, అంటే లైక్ ప్రాజెక్ట్ లో ఏమైనా ఇష్యూ లైక్ పార్ట్స్ లెవెల్లో అట్లా ఏదైనా వేరే ఇష్యూస్ ఏమైనా వచ్చినప్పుడు అది డెవాప్స్ గా ఏడబ్ల్యూఎస్ చూపిస్తారా సపోర్ట్. అంటే? ఓకే, ఏడబ్ల్యూఎస్ సపోర్ట్ ఉంటుంది. ఏడబ్ల్యూఎస్ సపోర్ట్ ఉంటుంది. ఏడబ్ల్యూఎస్ సపోర్ట్ ప్లాన్స్ ఉంటాయి, అవును కొనాలి. జస్ట్ మీరు ఓపెన్ షిఫ్ట్ ఎలా అయితే కొంటున్నారో సపోర్ట్ ప్లాన్స్, అలానే ఏడబ్ల్యూఎస్ లో కూడా ఉంటాయి. ఓకే. వన్ మోర్ లాస్ట్ డౌట్ లైక్ ఇది ఇది ఎలాస్టిక్ సర్చ్ కిబాన్ ఇక్కడ నోడ్ వైజ్ మనం కాన్ఫిగర్ చేస్తామా, లేదా లైక్ పాడ్ లోనే సైడ్ కార్ అంటే ప్రతి పాడ్కి ఒక కంటైనర్ అట్లా అటాచ్ చేస్తామా, లేదా నోడ్ లెవెల్లోనే ఆ నోడ్ లో ఏ పార్ట్స్ రన్ అయినా అక్కడ నుంచి లాగ్స్ ఫెచ్ చేయడం? అన్ని లెవెల్లో ఉంటాయి, పాడ్ లెవెల్లో ఉంటుంది, నోడ్ లెవెల్లో కూడా ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్స్. సో ఈఎల్కేలో లాగ్స్ అనేవి ఏ లాగ్స్ అయినా మనం పుష్ చేయొచ్చు. అక్కడ పాడ్ లాగ్స్, ఎంజినింగ్స్ లాగ్స్, సర్వర్ లాగ్స్,
ఎన్ని లాగ్స్ ఉంటే అన్ని లాగ్స్ మనం ELK అనేది ప్రెసెంట్ యాక్చువల్ గా లాగ్ స్టోరేజ్ కదా. సో అన్ని లాగ్స్ ని మీకు సాఫ్ట్వేర్ లో ఉండే లైక్ ఎలాంటి కాంపోనెంట్ లో ఉండే లాగ్స్ అన్నిటిని అక్కడ పుష్ చేయొచ్చు. జస్ట్ అది ఒక డేటాబేస్. మీరు ఏమి పుష్ చేసినా అది తీసుకుంటుంది. అప్లికేషన్ లాగ్స్ అయితే ఫార్ లో నుంచి పుష్ చేయాలి. ఫార్ నుంచి పుష్ చేస్తే. ఓకే సార్, థ్యాంక్ యూ. లింగయ్య, Yeah, hello Shiva. హాయ్. బ్యాకెండ్ ఇప్పుడు 10 బ్యాకెండ్ సర్వీసెస్ ఉంటే వాటికి లాంగ్వేజ్ సెలెక్షన్ ర్యాండమ్గా మనం సెలెక్ట్ చేసుకొని మనం ఆ టెక్నాలజీని అంటే నోట్ జేఎస్, పైథాన్ అవి ఇన్స్టాల్ చేస్తామా లేదా అనేది క్వశ్చన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ Amazon.in అనుకోండి, అది చాలా పెద్ద ప్రాజెక్ట్ కదా. సో అక్కడ ఎలా ఉంటుందంటే ఒక కార్ట్ పైననే ఒక పెద్ద టీం ఉంటుంది. ఓన్లీ ఫర్ కార్ట్, ఓన్లీ ఫర్ ఆర్డర్ మేనేజ్మెంట్ ఒక పెద్ద టీం ఉంటుంది. అది ఒక సపరేట్ అకౌంట్ అనమాట. దాంట్లో 100 మెంబర్స్, 200 మెంబర్స్, 300 మెంబర్స్ కూడా వర్క్ చేస్తూ ఉండొచ్చు. అది వాళ్ళ ఇష్టం. వాళ్ళ ఒక అకౌంట్ మేనేజర్ ని అలొకేట్ చేస్తారు. దాని కొంత ఒక హెచ్ఆర్స్ ఉంటారు, ఆర్కిటెక్ట్స్ ఉంటారు, వాళ్ళందరూ ఉంటారు. సో వాళ్ళు డిసైడ్ చేస్తారు. వాళ్ళకుండే రిసోర్సెస్ ని బట్టి, వాళ్ళకుండే బడ్జెట్ బట్టి డిఫరెంట్ గా కన్సిడర్ చేసుకొని వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని. బట్ మైక్రో సర్వీసెస్ లో మనకి ఇక్కడ ఏంటి, ఇది ఏది యూజ్ చేస్తుంది అనేది మనకు అనవసరం. మనం రిక్వెస్ట్ పంపిస్తే రెస్పాన్స్ వస్తుందా లేదా, అంతే కదా. అంతే. సో రిక్వెస్ట్ పంపిస్తే రెస్పాన్స్ వస్తుందా లేదా, ఇక్కడ అన్ని డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కాంపోనెంట్ సరిగా పర్ఫామ్ చేయట్లేదు, కంప్లైంట్ చేస్తారు. అది దానిపైన డిపెండ్ అయ్యే కాంపోనెంట్స్ అందరూ కంప్లైంట్ చేస్తారు, మాకు దీని నుంచి డేటా సరిగా రాలేదు. ఇప్పుడు Amazon.in ఓపెన్ చేసిన 3 minutes కి మీకు రెస్పాన్స్ వచ్చింది అనుకోండి, ఆర్ 2 minutes కి మీకు స్లోగా రెస్పాండ్ అయింది అనుకోండి, అప్పుడు వెంటనే మొత్తం ఎక్కడ స్లో అవుతుంది అనేది వాళ్ళు కనుక్కొని ఆ కాంపోనెంట్ లో ఉండే ఇష్యూస్ ని రిజాల్వ్ చేస్తారు. లాంగ్వేజ్ అనేది అనవసరం. ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఇన్ క్యాటలాగ్ కాంపోనెంట్, మీకు కావాల్సింది ఆర్ యు ఏబుల్ టు కనెక్ట్ టు MongoDB ఆర్ నాట్. ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఇన్ కార్ట్ కాంపోనెంట్, సో వీళ్ళు చెక్ చేసుకోవాల్సింది నేను రెడిస్ కి ఫాస్ట్ గా కనెక్ట్ అవ్వగలుగుతున్నానా లేదా, క్యాటలాగ్ నుంచి డేటాని ఫాస్ట్ గా తెచ్చుకోగలుగుతున్నానా లేదా, అంతే. ఓకే శివ, గాట్ ఇట్, థ్యాంక్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే సెషన్. టుమారోతో మనం ఇక ఇదంతా కంప్లీట్ చేద్దాం. See you tomorrow. Bye bye.